బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే పల్లెను ఓ జిల్లా అధికారి సందర్శిస్తేనే గ్రామస్తుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. అలాంటిది ఏకంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆ ఊరి వాసుల ఆనందానికి అవధులు ఉండవు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కోఠారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడ అనుబంధ కోలాంగూడెంని జూన్ 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. సీఎం రాకపై గూడెం వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు కొలువుదీరిన తర్వాత ప్రధానంగా ఇల్లు లేని వారందరికీ ఇల్లు నిర్మిస్తామని చెప్పి భరోసా ఇచ్చింది. దానికి అనుగుణంగానే తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించింది. ఇప్పుడు రెండో విడత ఇళ్ల కేటాయింపును రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తేదీ నాడు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించడానికి లాంఛనంగా నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లాలోని కొటారిగూడకు రానున్నారు. దానికోసం ఇప్పటికే రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట్లాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వచ్చి కొటారిగూడాన్ని పరిశీలించడం. మనం ఇప్పుడు ఆ కొటారిగూడెంలోని ఒక హ్యాబిటేషన్లో ఉన్నాం. ఈ రెండో విడతకు వచ్చే ముఖ్యమంత్రి ఈ గ్రామాన్ని సందర్శిస్తారని చెప్పడంతో గ్రామస్తులు ఆశలను సిగురింపజేస్తున్నది. మీ గ్రామానికి 2వ తేదీ నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తారని చెప్తున్నారు. సర్పంచ్గా మీకు ఇల్లు మంజూరైందా కాలేదా, పూర్తయితే బిల్ అంతా వచ్చిందా రాలేదా? ఒక ఇల్లు వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు 4 లక్షలు వచ్చినాయి, ఇంకా 1 లక్ష రాలేదు. మీ ఒక్కరికే రాలేదా? మిగతా 6గురికి సంబంధించి కూడా రాలేదా? అందరికీ రాలేదు, అందరికీ ఇవ్వాలి. సర్పంచ్కి సంబంధించిన ఆవేదన వీరందరికీ ముఖ్యమంత్రి రాక సందర్భంగా పాత పెండింగ్ బిల్ అందరికి వస్తుంది. అట్లాగే కొత్త ఇల్లు లబ్ధిదారులు ఎంతమంది ఉంటే అందరికి అనుమతి వస్తుందని ఆశాభావం వీరిలో కనిపిస్తుంది. మీరు ఉప సర్పంచ్ చెప్పండి, మీ ప్రధాన సమస్యలు ఏంటి? సార్ 108 ఇల్లు వచ్చినాయంటే కొలాంస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినట్టు సార్. బిల్లా కొద్దిగా ప్రాబ్లం ఏదంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మధ్యలో పెట్టిండు, వాళ్ళకి తొందర ఇచ్చిండు సార్. ఇంతకుముందు ఆరాందికి మండే పేమెంట్ చేసిండు, అదే పద్ధతి ఉంటే అయిపోతుంది. డిస్టర్బ్ అయింది అక్కడ కొద్దిగా, అంటే దాంట్లో కొద్దిగా డిస్టర్బ్ అయ్యి బ్రేక్ అయింది. ఇంతకుముందే మా కొలం కూడా అయితే కంప్లీట్ సలాప్ అయిపోయింది. కళ్యాగం ఓకే, ఒక అమ్మరు కూడా మా సెకండ్ లిస్ట్లో గోన్స్ వాళ్ళు ఉంటాయి, జేఈ గారు ఉంటారు, సెక్రటరీ ఉంటారు, సర్పంచ్ మేము వాళ్ళకి ఎవరు రావే వాళ్ళకైతే మేము ఏ విధంగా చేయాలో పేమెంట్ వాళ్ళకు అన్ని విధంగా పేమెంట్ రావాలని కోరుకుంటున్నాం. ఉప సర్పంచ్ సంతోషం అంటే గతంలో ఉన్న ప్రభుత్వ హయాంలో ఎవరికి ఇల్లు రాలేదు, కానీ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. దానికి అనుగుణంగా బిల్లు ఇస్తే మరింత ఆనందంగా ఉంటుందని ఒక సూచన అభిప్రాయం వినిపిస్తుంది. ముఖ్యమంత్రి వస్తే ఏమేం కోరుకుంటారు, ఏమేం చేయాలంటారు ఈ గ్రామానికి? ఇప్పుడు వర్షాకాలం ఎండాకాలం అనేది మాకు వ్యవసాయకి ఏది ఇది లేదు, ఇరిగేషన్ అనేది కాలువలు గీలువలు ఏమి లేవు. మేము చేసేది మామూలుగా వరి, వర్షాకాలం పడితేనే పంట పడుతుంది, లేకుంటే ఏం లేదు. మిగతా రోజులు మొత్తం కూలీలు పోవాలి. ఆడ ప్రాజెక్ట్ ఉంది, బ్యాక్ వాటర్ ఉంది, అది మనకు అప్ వాటర్ కాదు, అది లాభం లేకుండా కిందికి ఉంది. మిగతా నెక్స్ట్ వర్షన్ ఏమున్నదంటే మేము ఒకటి కళలో కూడా అనుకోలేదు, మేము స్లాబ్ ఇల్లు కడతాం, స్థలాల్లో ఉంటాం అన్నట్టు లేదు. కాకపోతే మేము కళాని మొత్తం నెరవేర్చింది రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదములు. ఈ స్లాబ్ ఇల్లు ఇచ్చిండు, దాంట్లో మేము సంతోషం ఉన్నాం. మొత్తం షెడ్యూల్ బ్యాక్ షెడ్యూల్ మనది. కాకపోతే మనకు సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ళు, ఎప్పుడన్నా కరోనా టైప్ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనకు ఉండేందుకు ఏమీ లేదు. ఉన్నది హాస్పిటల్ లేదు దగ్గర, స్కూల్ కూడా కరెక్ట్ లేవు. కొద్దిగా ఇవి మన ట్రైబల్ కాబట్టి మనకు కొద్దిగా సదుపాయాలు మంచిగా చేపిస్తే బాగుంటుంది. ఇది మరొక గ్రామస్తుని సూచన. ఇక్కడ మా గ్రామ కార్యదర్శి కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పి అధికార యంత్రాంగం ఈ గ్రామం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ గ్రామంలో 108 ఇల్లు L1 కేటగిరీకి శాంక్షన్ అయింది. అందులో ఇప్పుడు ఫైనల్ పేమెంట్ ఒక్కొక్కరికి ఎంతెంత చెల్లించాల్సి ఉంది? 1 లక్ష రూపీస్ 7 కొట్టినాం సార్. 7 కంప్లీషన్ అయిపోయింది, 7 నేను క్యాప్చర్ చేసేసిన, 7 పేమెంట్స్ అనేవి ఉన్నాయి సార్. ఈ 7 కాకుండా మిగతా 108కి వెళ్ళి మిగతా అన్ని ఎందుకు పనులు పూర్తి కాలేదు సార్? సార్ కొంచెం ఇక్కడ హిస్టారికల్ కొంచెం మ్యారేజెస్ ఉన్నాం, అవి కొంచెం ఈ ఎండ కూడా స్టార్ట్ అవడం కానీ సార్ నడుస్తున్నాయి సార్. ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్ అయిపోయినాయి, దాదాపు ఒక 15-20 అయిపోతాయి సార్. గ్రామ కార్యదర్శి అభిప్రాయం అంటే ఇటు అధికార వర్గాల నుంచి అయితేనేమి, ఇక గ్రామస్తుల నుంచి అయితేనేమి, అట్లాగే ఇందిరమ్మ ఇల్లు బిల్లు రాకుండా ఉన్న వాళ్ళలో కూడా ఒక ఆనందం కనిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2వ తేదీ నాడు ఈ గ్రామాన్ని సందర్శించడం ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఒక సంతోషం వీరిలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఆసిఫాబాద్ మండలంకు సంబంధించిన కొటారిగూడెంకి సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఓటు స్టూడియో.